సో నెక్స్ట్ స్ట్రాటజీ పరంగా మీరు అడిగారు. స్ట్రాటజీ పరంగా ఏంటి అంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ అ క్లారిటీ రిగార్డింగ్ ద సిలబస్. ఇప్పటి వరకు తెలంగాణ గ్రూప్ 1 ప్రిపరేషన్ అంటే మీరు రఫ్గా హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, తెలంగాణ ఎకానమీ, బడ్జెట్ ఇవి చదువుకుంటే చాలు అనుకున్నారు. అలా సరిపోదు. మీకున్న లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్కి మీకు ఫస్ట్ కావాల్సింది సిలబస్ పట్ల గట్టి పట్టు. సో ఆ పట్టు ఎలా వస్తుంది అంటే యూ సిట్ విత్ ద సిలబస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మంత్ మొత్తం కూడా మీరు సిలబస్తో కూర్చున్నా అది మీకు ప్లస్సే అవుతుంది కానీ మైనస్ అవ్వదు. సో ఇప్పుడు ఏముంది అంటే మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎలాంటి టాపిక్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఎగ్జామ్లో ఎలా కండక్ట్ చేస్తున్నాడు, ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్ అండి స్టూడెంట్స్కి యాజ్ వెల్ యాజ్ మెంటర్స్కి క్లారిటీ లేదు. బికాజ్ ఎన్నో ఇయర్స్ తర్వాత మనకి ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి ఈసారి పేపర్ ఎలా ఉండబోతుందనే క్లారిటీ లేదు. ఈసారి మీకు అలాంటి ఇష్యూ లేదు. యూ ఆల్రెడీ నో ఎలా పేపర్ సెట్ అవుతోంది అని. అండ్ హీఈస్ రియలీ అంటే టీజీపీఎస్సీ బోర్డ్ ఈస్ రియలీ గివింగ్ ద ఎగ్జామ్ ఆన్లైన్ విత్ యూపీఎస్సీ. అదే టఫ్నెస్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా యాజ్ ఇఫ్ ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఎలా అయితే ప్రిపేర్ అవుతారో అలానే అనుకుని ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 1 అని మాత్రం మీరు లైట్ తీసుకోకూడదు. బికాజ్ దిస్ ఇస్ ద టాప్ మోస్ట్ సర్వీస్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ కాబట్టి దానికి ప్రాపర్గా ఫస్ట్ సిలబస్, ఆ తర్వాత బుక్ లిస్ట్ అంటే ప్రాపర్ బుక్ లిస్ట్ మీకు మీరే అనుకోండి. అందరికీ తెలిసిన బుక్సే ఉంటాయండి. లైక్ ఐ రియలీ వాంట్ టు టెల్ యూ దిస్. స్టూడెంట్స్ ఎప్పుడైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు బుక్స్ ఏంటి ఏం చదవాలి అనుకుంటారు కానీ ఆ బుక్ లిస్ట్ అంతా వాళ్ళకి తెలుసు. బికాస్ అందరు స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యేది ఆ బుక్ లిస్ట్తోనే. మీలో ఏంటంటే ఆ కన్ఫ్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. మేము చదివేది సరిపోతుందా, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తీసుకోవాలా అంటే ఆ కన్ఫ్యూషన్ పెట్టుకోకండి. యూ స్టార్ట్ విత్ వాట్ యూ హ్యావ్. తర్వాత వాల్యూ అడిషన్ అనేది కరెంట్ అఫైర్స్ బేస్డ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ఎకానమీ, తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్, దీని ద్వారా మీరు వాల్యూ అడిషన్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ యూ బీ పర్ఫెక్ట్ విత్ ది స్టాటిక్ బుక్స్ యూ హ్యావ్. ఆ బుక్ లిస్ట్ తర్వాత నెక్స్ట్ రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీకు ఇప్పుడు టైం ఉంది. బికాస్ ఇప్పుడు మనం ఫిబ్రవరి అని తీసుకుంటే యూ హ్యావ్ టైమ్ టిల్ మేలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 2.5 months ఆర్ 3 months తర్వాతే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత ఒక 3 months గ్యాప్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో మీకు ఇంత గ్యాప్ ఉన్నప్పుడు వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం? సో ఒకసారి ఆలోచించి మీరు ప్రాపర్గా చదువుకోండి.